హైదరాబాద్ కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర కాల్పుల కేసును ఛేదించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితులిద్దరిని యూపీలో పట్టుకున్నారు. జనవరి 31న కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర వ్యాపారిపై కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం ఇతర రాష్ట్రాల్లో గాలింపు చేపట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి వెపన్స్ రికవరీ చేశారు. నిందితులను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర కాల్పుల కేసును ఛేదించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితులిద్దరిని యూపీలో పట్టుకున్నారు. జనవరి 31న కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర వ్యాపారిపై కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం ఇతర రాష్ట్రాల్లో గాలింపు చేపట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి వెపన్స్ రికవరీ చేశారు. నిందితులను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక కోటి ఎస్బీఐ కాల్పుల కేసుపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్. ఎస్బీఐ ఏటీఎం వద్ద డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చినటువంటి వ్యక్తిపై గన్తో దాడి చేసి పరారైనటువంటి ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనం ప్రస్తుతం కోటిలో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం వద్ద అయితే ఉన్నాం. చూడవచ్చు, ఇదే ఏటీఎం వద్ద జనవరి 31వ తేదీన అయితే ఇద్దరు దుండగులు, గుర్తు తెలియని దుండగులు ఇద్దరు కూడా రెక్కి నిర్వహించి మరి ఇటు డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చినటువంటి కేరళకు చెందినటువంటి వ్యాపారి వద్ద నుంచి అయితే 8 లక్షల రూపాయలను కూడా దోచుకొని పారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయం 7 గంటల సమయంలోనే ఈ డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన క్రమంలో ఏటీఎం దగ్గర రెక్కి చేసినటువంటి ఇద్దరు దుండగులు కూడా వారు డబ్బులు డిపాజిట్ చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తించి ఈ ప్రాంతంలోనే రెక్కి నిర్వహించిన అనంతరం అయితే తను ఎవరైతే డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చాడో ఆ అబ్బాయి యువకుడికి సంబంధించినటువంటి వాహనాన్ని వేసుకొని పారిపోవడం జరిగింది. ఈ మొత్తం తతంగం కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కోటిలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం పక్కనే ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా ఈ విజువల్స్ అనేది మొత్తం రికార్డ్ అవ్వడం జరిగింది. సో వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు నిందితులు పారిపోయినటువంటి యొక్క దృశ్యాలను కూడా సీసీ కెమెరాల ఆధారంగా చూడడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడి నుంచి ఇద్దరు నిందితులు కూడా ఇటు తన వద్ద ఉన్నటువంటి బ్యాగ్లో ఉన్నటువంటి 8 లక్షల రూపాయల డబ్బులను దోచుకొని పారిపోతున్నటువంటి సందర్భంలో ఒకసారిగా ఏటీఎం ద్వారా చూసినటువంటి ఈ కెమెరా ద్వారా అయితే గమనించిన పోలీసులు తను వెంటనే ఈ ప్రాంతం మొత్తంలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా గమనించడం జరిగింది. సో ఇక్కడ నుంచి తొలుత నిందితులు ఇద్దరు కూడా కాచిగూడ రైల్వే స్టేషన్కి పారిపోవడం జరిగింది. అక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి క్రమంలో అయితే ఇద్దరు దుండగులు కూడా వారి యొక్క దుస్తులను మార్చుకొని పారిపోయినట్టు కూడా పలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ఆధారంగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. అనంతరం దుండగులు రాష్ట్రాన్ని విధులు అయితే పారిపోయినటువంటి క్రమంలో ఈ యొక్క కేసును సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు అయితే కాల్పుల ఘటనకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే వారికి సంబంధించినటువంటి యొక్క ఇద్దరు నిందితులను కూడా పోలీసులు పట్టుకోవడంతో పాటు ఈ నిందితులు ఉపయోగించినటువంటి యొక్క గన్నును కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా కూడా ఈరోజు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తంగా చూసినట్లయితే ఈ కాల్పుల ఘటన అయితే కొంత సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు నిందితులను పట్టుకునేటువంటి వేటలో సుదీర్ఘంగా పలు రాష్ట్రాల్లో కూడా సంచరించడం జరిగింది. సో నిందితులు ఇద్దరు కూడా అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తులుగా అయితే ప్రాథమికంగా సమాచారం అందుతూ ఉంది. సో ఈ ఇద్దరు నిందితులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇటు హైదరాబాద్ సిపి ఆధ్వర్యంలో తెలిపేందుకైతే పోలీసులు చర్యలు తీసుకుంటారన్నట్టు మనకు తెలుస్తుంది. శ్రావంతి.